హాయ్, నేను మీ డాక్టర్ రాజా ప్రసాద్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ హ్యాపీ న్యూ ఇయర్ లో ఫస్ట్ థింగ్ మనం ఆలోచించేది డైట్ అనేది చేంజ్ చేసుకుందాం అని అందరూ ఆలోచిస్తాం. సో డైట్ వచ్చేసరికి మన మెయిన్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇస్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద వరల్డ్. రీజన్స్ ఏమంటే naturally occurring probiotics, ఎస్పెషల్లీ మన ఇడ్లీ దోశ మనం రుబ్బు చేసిన తర్వాత దాన్ని పొలో పెడతాం. ఆ పొలో పెట్టడం వల్ల న్యాచురల్ గా ప్రోబయోటిక్స్ అనేది వస్తాయి. ప్రోబయోటిక్స్ అంటే మన పెద్ద పేగులో కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి, అది మన ఆరోగ్యానికి పేగులో హెల్త్ అనేది ఉంచడానికి దాన్ని గట్ మైక్రోబియా అంటాం. సో ఈ ప్రోబయోటిక్స్ వల్ల మనకి బాడీకి అందవలసిన ప్రోబయోటిక్స్ అనేది అందుతుంది. నెంబర్ 2, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే మన షుగర్స్ ఇవన్నీ కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్ మనం తీసుకున్న వెంటనే మన షుగర్ లెవెల్ పెంచుతుంది. కానీ ఈ పప్పు రైస్ అది మిక్స్ చేసినప్పుడు అది కాంప్లెక్స్ గా తయారవుతుంది. ఎందుకంటే ఆ రుబ్బులోని మనం ఫర్మెంట్ చేసినప్పుడు కొన్ని ఫైటిక్ యాసిడ్ అన్నటువంటి కూడా పోవడం వల్ల మనకు కొన్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. మన బాడీలో కూడా అబ్జార్ప్షన్ అనేది కొద్దిగా ఈజీగా అవుతుంది, డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. నెంబర్ 3, కాంప్లెక్స్ ప్రోటీన్స్ ఎందుకంటే మన పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి. అది కాకుండా మన ఎస్పెషల్లీ మన ఇడ్లీ దోశ అవి తిన్నప్పుడు ఈ ప్రోటీన్స్, దాంతో పాటు మనం సాంబార్ తింటాం, సాంబార్లో ఆకుకూరలు కాయగూరలు, అది కూడా సాంబార్ కూడా పప్పుతో చేసినప్పుడు ప్రోటీన్ కంటెంట్ అనేది మనకి బాడీకి మంచిగా చేరుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏమంటే మెడిసినల్ ఇంపార్టెన్స్. మనం మోస్ట్ ఆఫ్ ద వంటకాలు మనం చేసిన దాంట్లో మనం చట్నీ చేసిన ఏది చేసినా సరే మనం దాంట్లో మనం కొద్దిగా గార్లిక్ వేస్తాం. గార్లిక్ ఇస్ గుడ్ ఫర్ ద హార్ట్. టర్మరిక్ ఇస్ సపోజ్ బి యాంటీసెప్ట్. టర్మరిక్ అంటే మన పసుపు. అది కాకుండా మనం జీరా వేస్తాం తాలింపు వేసినప్పుడు. ఆ జీరా అనేది మన డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతో పాటు జింజర్, అల్లం కూడా వాడతాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది వేస్తుంటాం కదా, ఆ జింజర్ అనేది మన ఇమ్యూనిటీని పెంచుతుంది. సో ఇవన్నీ మనకు కలిసి మన రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా సాధారణంగా వాడతాం. సో దిస్ బ్రేక్ఫాస్ట్ ఇస్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద